హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మై ఫాల్ట్ లండన్ ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. డబ్బింగ్ అయితే చాలా బాగుంది గైస్. నాకు ఒకటి అర్థం కాదు, ఒకే సినిమాని ఎన్నిసార్లు చూడాలబ్బా. ఇది 2023లో రిలీజ్ అయిన మై ఫాల్ట్ అనే స్పానిష్ మూవీకి రీమేక్. దానికి ఒక సీక్వెల్ కూడా ఉంది, యువర్ ఫాల్ట్ అని. ఆ రెండు తెలుగులో కూడా ఉన్నాయి. ఆ రెండు మూవీ రివ్యూస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. ఆల్రెడీ ఆ స్పానిష్ మూవీని వరల్డ్ వైడ్గా చాలామంది చూసేశారు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు దీన్ని రీమేక్ చేయడం? స్పెయిన్ నుండి లండన్ తీసుకొచ్చారు, బ్రిటిష్ వెర్షన్. ఆ స్పానిష్ మూవీ అయితే మోస్ట్ పాపులర్ రొమాంటిక్ మూవీ, అమెజాన్ ప్రైమ్ వీడియోలో మోస్ట్ వాచ్డ్ మూవీ ఆఫ్ ద 2023. అంత పాపులర్ అయింది. మరి ఈ మూవీ 2 hours రన్ టైం ఉంది. ఫ్యామిలీతో చూసే మూవీ కాదు, న్యూడిటీ సీన్స్ ఏం లేవు, కానీ మసాలా అయితే ఉంది. 18+ కంటెంట్ ఉన్న మూవీ. కానీ ఇప్పుడు ఒక సందేహం రావచ్చు, ఆల్రెడీ మై ఫాల్ట్ యువర్ ఫాల్ట్ చూడని వాళ్ళకి ఇది ఎలా అనిపిస్తుంది? నేను ఆల్రెడీ చూసా కాబట్టి నాకు ఎలా అనిపించింది క్లియర్గా చెప్పేస్తా. అంతకన్నా ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ వేసుకోండి భయ్యా, మీకు నచ్చితే. మరి ఈ మూవీ చూశాక నాకు సింపుల్ భయ్యా, మీరు ఒరిజినల్ 2023లో వచ్చిన మై ఫాల్ట్ మూవీని చూసుంటే మీకు ఇది పెద్దగా ఏమీ అనిపించదు. ఆ మూవీ చూడకపోతే మాత్రం ఇది ఓకే అనిపిస్తుంది. మీరు ఆల్రెడీ ఒరిజినల్ ఆ మూవీ చూసుంటే మాత్రం దీన్ని స్కిప్ చేయడం అయితే బెటర్. ఎందుకంటే ఏ మాత్రం కూడా డిఫరెన్స్ లేదు. జెరాక్స్ కాపీ, కాపీ పేస్ట్, కాపీ పేస్ట్, కాపీ పేస్ట్. నాకైతే దీనికన్నా ఒరిజినల్ వెర్షనే బాగుంది అనిపించింది భయ్య. ఒరిజినల్ హిట్ అయితే ఇది యావరేజ్ అనుకోవచ్చు. ఒరిజినల్ నేను చూసా కాబట్టి నాకు అలా అనిపించింది. అండ్ దీనికి ఇంకా సీక్వెల్ కూడా వస్తుంది, ఎందుకంటే ఒరిజినల్ వెర్షన్కి సీక్వెల్ ఆల్రెడీ ఉంది కాబట్టి. రీమేక్ చేయడం ఎందుకంటే ఆల్రెడీ ఆ మూవీ పాపులర్ అయింది కాబట్టి క్యాష్ చేసుకోవాలని. ఆల్రెడీ చూసిన సినిమానే మళ్ళీ చూడడం కొంచెం ఇబ్బంది కదా. నెక్స్ట్, ఆ మూవీలో యాక్ట్ చేసిన హీరో హీరోయిన్స్ చాలామంది ఫ్యాన్స్ అయిపోయారు. ఆ హీరోయిన్ యాక్టింగ్కి అయితే, ఆ క్యూట్నెస్కి ఫిదా అయిపోయారు. వాళ్ళ మధ్య కెమిస్ట్రీ అంతా బాగా వర్కౌట్ అయింది. కానీ ఇందులో మాత్రం ఒరిజినల్ వెర్షన్ అంత కెమిస్ట్రీ వర్కౌట్ కాలేకపోయినా పర్లేదు అనిపించేలా తీశారు భయ్య. నాకైతే సినిమాటోగ్రఫీ చాలా బాగా నచ్చింది. ప్రతి షార్ట్ ఫ్రేమ్ అందంగా కనిపించింది. మ్యూజిక్ అయితే చాలా బాగుంది అసలు. ఇందులో హీరో హీరోయిన్ నో నిక్ వాళ్ళ పేర్లవి. వాళ్ళిద్దరూ వరుసకి అన్నా చెల్లి అవుతారు. సో వాళ్ళు లవ్ చేసుకుంటే ఏమవుతుంది, వాళ్ళు డేటింగ్ చేస్తే ఏమవుతుంది, వాళ్ళ లైఫ్ ఎలా టర్న్ తీసుకుంటుంది, ఫైనల్గా ఏమవుతుంది, ఈ వరుసలో ఏంటి అసలు ఇలా ఏర్పడ్డాయి, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మీరైతే మూవీ చూడాల్సిందే. మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ ఇద్దరు చాలా బాగున్నారు, చాలా అందంగా ఉన్నారు. ఆల్రెడీ హిట్ అయి ఉన్న సినిమాలో క్యారెక్టర్స్ ని రీప్లేస్ చేయడం కష్టమే, కానీ వీళ్ళు కూడా బాగా చేశారు భయ్య. మూవీ ఓన్లీ యంగ్ ఆడియన్స్ అండ్ టీన్స్ ని టార్గెట్ చేసిన మూవీ. 18+ కంటెంట్ ఉన్న మూవీ. ముద్దులు, ముచ్చట్లు, మసాలా, రొమాన్స్ ఇవన్నీ ఎవరు కోరుకుంటారో, స్టోరీ పెద్దగా లేకపోయినా పర్లేదు అన్న వాళ్ళకి నచ్చేస్తుంది. బట్ మిగతా సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కి నచ్చకపోవచ్చు. బట్ ఫ్యామిలీని అయితే అవాయిడ్ చేసి చూడాలి. రోమ్ కామ్ ఫిల్మ్లో వచ్చే సీన్స్ మరీ ఇంట్రెస్టింగ్గా లేవు, అంత స్ట్రాంగ్గా కూడా ఏమనిపించావు. అక్కడక్కడ కొన్ని ఫన్నీ మూమెంట్స్ ఉంటాయి. అండ్ కార్ రేసింగ్ సీన్స్ కొన్ని వస్తాయి, అవి పర్లేదు అనిపించేలా ఉంటాయి. ఈ జోనర్కి ఇంకొంచెం ఫన్నీ సీన్స్ యాడ్ చేసి ఉంటే కొంచెం బాగుంది అనిపించింది. ఓవరాల్ ఈ మూవీని అయితే యంగ్ ఆడియన్స్కి అయితే ఎలాగైనా నచ్చేస్తుంది, ఒరిజినల్ వెర్షన్ చూడకపోతే. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంతంటే 2.75 out of 5. మన ఛానల్లో రివ్యూస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని కొంచెం సపోర్ట్ కూడా ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం గైస్. బాయ్ బాయ్, జై హింద్.